గైస్ ఈరోజు వచ్చి మా ఇంట్లో బర్త్డే పార్టీ జరుగుతుందన్నమాట. అందుకని నేను ఇలా రెడీ అయిపోయాను. ఫస్ట్ అయితే ఎవరి బర్త్డేనో చూసేద్దామా. మా సిస్టర్ డాటర్ది అనమాట. గైస్ ఈరోజు వచ్చి మా ఇంట్లో మా విన్ను బర్త్డే అనమాట. అందరు విషయం చెప్పండి. హ్యాపీ బర్త్డే విన్ను. థ్యాంక్ యూ. అలా జాను అలికి కూర్చుంది కేక్ తినేకి. అయితే మా ఇంటికి అయితే ఎవరెవరు వచ్చేసారో చూసేద్దాము. ప్రెసెంట్ అయితే ఎవరు రాలేదు, జస్ట్ మా ఇంట్లో వాళ్ళు వీళ్ళంతా. ఇక్కడ వచ్చి డెకరేషన్ అయితే సింపుల్గా మేము ఇప్పుడైతే మార్నింగ్ అయితే మేము 9 to 10:30 లోపల బర్త్డే సెలబ్రేషన్ కంప్లీట్ చేయాలని అనుకున్నాం అనమాట. కానీ కాలేదన్నమాట. చాలామంది లేట్గా వచ్చేసారు, అందుకని లేట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే ఇలా ఉందన్నమాట. మా ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాయి చైర్స్ అయితే. ఇప్పుడు చూస్తున్నాం కదా డెకరేషన్, నేను అందరం రెడీ అయిపోయాం. కానీ చాలామంది లేట్గా వచ్చేసారు, అందుకని లేట్ అయిపోయిందనమాట. ఇప్పుడు మా వాళ్ళు మరి తాడిపత్రికి పోవాలి కదా, అందుకని అక్కడ కూడా సెలబ్రేషన్ ఉందన్నమాట. 2 కేక్స్ అనమాట మా పాపకు. అందుకని ఈ 10:30 లోపల బర్త్డే చేసేసుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే కేక్ కటింగ్ చేయాలనుకున్నాం, కానీ ఇంకా కాలేదన్నమాట. చాలామంది రాలేదు, వాళ్ళ కోసమని వెయిట్ చేస్తున్నాం. ఈ డిస్కషన్ చేస్తున్నాం అనమాట. ఏమేం చేస్తున్నారో చూడండి. వీళ్ళంతా అందరూ కలిస్తే చాలా బాగుంటుంది కదా, ఇంట్లో చాలా ఆనందంగా చాలా ఎంజాయ్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టము. ఇక్కడైతే మనకి అందరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ప్రజెంట్ అయితే ఇట్లా అందరూ చూస్తున్నారు ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేద్దామా అని. ఇప్పుడైతే అయిపోయింది కేక్ కటింగ్ అయితే. ఫస్ట్ అయితే చూసేయండి. హ్యాపీ బర్త్డే విన్ను. అండ్ ఇలాంటి పుట్టినరోజు ఎలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ అయితే బర్త్డే పార్టీ అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చి భోజనాలు ఏమేమి చేస్తామో చూసేయండి, ఏమేమి ఆర్డర్ చేశారో చూసేయండి. అలాగే ఫస్ట్ అయితే కేక్ కట్ చేసి అందరికీ ఇచ్చేసాము. క్యాటరింగ్ వాళ్ళు వచ్చేసారు. ఇప్పుడు భోజనానికి రెడీగా కూర్చున్నారనమాట. ఈ టేబుల్స్ అయితే రెడీగా ఉన్నాయి. ఇది మా విన్నుకి వచ్చిన గిఫ్ట్ అనమాట. చాలా బాగుంది కదా, క్యూట్గా. ఇప్పుడు మనం కేక్ తినేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ కూర్చున్నారు కదా, అందరికీ వచ్చి ఇప్పుడు స్పెషల్ వచ్చి చికెన్ అనమాట. ఈరోజు సండే కదా, నాన్ వెజ్ పెట్టారు. అలాగే ముద్ద అనమాట. తర్వాత వచ్చి పూరి అన్నీ పెట్టారనమాట. చూసేయండి. పూరి, చోలో మసాలా కూడా పెట్టేశారు. పూరి బఠానీ ఉంటుంది కదా, చోలో మసాలా అది, ఇది ఇంకా కర్డ్ అన్నీ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడైతే ఇలా ఉంది. తిన్ కానీ నువ్వు కానీ